తెలుగు స్క్రైబ్, నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నేను ఇవాళ పాత బస్తీకి వచ్చేసిన. పాత బస్తీలో పాత గుళ్ళు ఉండే అని మన అందరికీ ఎరకనే. సో పాత గుళ్ళు అంటే వందల సంవత్సరాల చరిత్ర గల గుళ్ళు అనమాట. ఇక ప్రజెంట్ నేను ఇవాళ వచ్చిన గుడి ఏంటంటే అక్కన్న మాదన్న గుడి. ఏదైనా గుడి పేరు ఉంటే సింహవాహిని అమ్మవారు, లేదంటే ఉప్పుగూడ మహంకాలు, లేదంటే దర్బారు మైసమ్మను, ఇట్లా అన్ని గుళ్ళ పేరు అమ్మవారి పేరుతో కలిసిన గుడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గుడినే అక్కన్న మాదన్న గుడి ఉంటుంది. ఎందుకంటే అక్కన్న మాదన్న ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపినిగా పూజించారు. సో చాలా రోజులు కూడా ఈ గుడి ఉందని కూడా తెలియకపోతుండే. సో అంత సీక్రెట్గా పూజలు జరుగుతుండే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అందరూ ఒక చరిత్రలో బుక్లో కావచ్చు, లేదంటే ఏదో రకంగా చరిత్రలో వినుంటారు కదా, హిందూ దేవాలయాలపైన దాడి జరిగి ధ్వంసం అయింది అని. సో ఆ ధ్వంసానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ అక్కన్న మాదన్నలోనే ఆలయం అనమాట. సో అట్లా ఆ టెంపుల్ గురించి నేను తర్వాత చెప్తా. కానీ మెయిన్గా ఆ టెంపుల్కి సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాం. సో చాలా మందికి ఒక అపోహ అని కావచ్చు, కొంతమంది అంటూ ఉంటే నేను వింటూ ఉన్నా చాలా సందర్భాల్లో. సో తెలంగాణలో జరిగే బోనాలకు సంబంధించి 10 సంవత్సరాల నుంచో లేదంటే 20 సంవత్సరాల నుంచి ఈ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుందని కొంతమంది, లేదు అసలు దీనికి సంబంధించిన పెద్దగా చరిత్ర లేదని ఇంకొంతమంది, లేదు దీనికి 100 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉందని ఇంకొంతమంది, ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటుంటుంటారు. సో అదంతా కూడా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కానీ తెలంగాణలో బోనాలకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పనికే నేను ఇవాళ ఈ ఫోటో ఎగ్జిబిషన్ మిమ్మల్ని తీసుకొని వచ్చిన అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా 1948 నుంచి ఉండే ఒక ఫొటోస్ అనమాట. సో ఇవి బోనాల కల్చర్ని రిప్రజెంట్ చేసుడుతో పాటు అప్పట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే బోనాలకు కూడా వచ్చారు. సో కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాలకి మిగతా రాష్ట్రాల గవర్నర్లు కూడా వచ్చి ఇక్కడ అమ్మవార్లకు దండం పెట్టుకొని పోయి ఇక్కడ జరిగే బోనాల పండుగల పార్టిసిపేట్ చేసినంటే తెలంగాణలో బోనాలు ఎంత గొప్పవో, ఎంత గొప్ప కల్చరో అనేది అర్థం చేసుకుంటారనే ఇవాళ ఫోటో ఎగ్జిబిషన్ నేను తీసుకొని వచ్చిన. ఆ ఫొటోస్ మీరు చూస్తుంటారు. ఇవాళ కాదు, ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, బోనాల జాతర పాత బస్తీలో షురు అయినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు అంబానీ పైనే ఊరేగింపుకి వెళ్తుంది. అప్పట్లో గుర్రాలు, రథాలు, తర్వాత అమ్మవారి అంబానీ ఊరేగింపు, ఇట్లా చెప్పనికి మాటలు చాలు, అంత అంబరాన్ని అంటేవి ఆఖరి రోజు ఉత్సవాలు. సో ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు. సో ఇవన్నీ మనకు చూడడానికి కొత్తగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ కూడా పాత పద్ధతులే, పాత ట్రెడిషన్సే ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారనమాట. సో నేను చెప్పుడు కాదు, ఈ ఫొటోస్ చెప్తున్నాయి ఆ ముచ్చట్లు మనకండి. అండ్ ఇంకొన్ని ముచ్చట్లు ఇప్పటివరకు నాకు తెలియని మీకు తెలియడానికే ఒక్కసారి ఫోటో ఎగ్జిబిషన్ గురించి మరిన్ని ముచ్చట్లు తెలుసుకో. నమస్తే అన్న. సో ఒక్కసారి ఫోటో ఎగ్జిబిషన్ చూస్తుంటే చాలా ప్రముఖులు కనిపిస్తున్నారు. సోనియా గాంధీ గారు కావచ్చు, మన గతంలో ఉండే కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇవన్నీ అసలు ఈ ఫోటోస్ అన్ని కలెక్ట్ చేయడానికి మీరు పడ్డ తిప్పలేంది? అమ్మవారి ఆశీస్సులతో ఇది మనకు ఈ గుడి 1948లో మన పబ్లిక్ అవైలబిలిటీకి వచ్చింది. అప్పటి నుండి ఎవరైతే పెద్దవాళ్ళు ఉండేనో వాళ్ళు ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటూ వచ్చారు. అప్పుడున్న మా పెద్దవాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫోటోలు తీసి పెట్టారు. ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఇప్పుడు కనీసం 76 ఏళ్ళ నుండి మన పూజలు బోనాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మేమైతే మాకు తెలియచ్చినప్పటి నుండి చూస్తున్నాము, ఈ ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పాతది అప్పటి నుండి ఏనుగు అంబారీ పైన అమ్మవారికి ఘటం ఊరేగింపులా తీసుకుపోయేది, ఆ ఫోటోలు కూడా ఉన్నవి. అదేవిధంగా మనకు సీఎంగా ఉన్న మన కేసీఆర్ గారిది ఉన్నది, చెన్నారెడ్డి గారిది ఉన్నది, రోసయ్య గారిది యాజ్ ఎ గవర్నర్ ఉండే అతని ఫొటోస్ ఉన్నవి. అదేవిధంగా ఈ టెంపుల్ని ఒకసారి కొద్దిగా డ్యామేజ్ అయిన సంగతి మీకు గుర్తుంది. 1990 అప్పుడు మన శంకరాచార్య గురుగారు వచ్చి ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ విషయం అయినప్పుడు మన సోనియా గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఎల్కే అద్వానీ గారు, చంద్రబాబు నాయుడు సార్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ ద్వారా కూడా వచ్చి మన ఇప్పుడు లాస్ట్ ఒక 5 years బ్యాక్ మన కేసీఆర్ గారు సార్ కూడా ఇక్కడికి వచ్చారు, కేటీఆర్ సార్ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు పొంది వెళ్ళారు. ఇది మా అక్కన్న మాదన్న మహంకాళి మందిరంకు ఉన్న చరిత్ర. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి ఏదో విధంగా వాళ్ళు ఏ విషయంలో చేసినా కానీ వాళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మేము నమ్ముతాము. అది కూడా మీరు కూడా నమ్మాలని తెలియపరుస్తున్నాము. సో ఈ నమ్మకాలన్నీ కూడా నిదర్శనాలుగా చూపిస్తున్నారు. సో ఒక్కసారి ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం అన్న. ఇక్కడ అక్కన్న మాదన్న ఆలయం
దర్బార్ మైసమ్మ, లేదంటే సింహవాహిని శ్రీ మహంకాళి. ఇక్కడ ఉండే గుళ్ళు అమ్మవారి గుళ్ళ పేర్లతోటే ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి గుడి అనే పేరు ఉంటుంది? నమస్కారం అండి. ఈ హరిబోలిలోని చారిత్రాత్మకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ఈ పేరు రావడానికి ముఖ్య కారణం 17వ శతాబ్దంలో తానిషా గారి వద్ద, గోల్కొండ నవాబు తానిషా గారి వద్ద మంత్రులుగా సేనాధిపతులుగా పనిచేసిన శ్రీ అక్కన్న మాదన్నలు మహంకాళ్ మహేశ్వరం నుండి గోల్కొండకు తానిషా గారి దర్బార్కి వెళ్లే ముందు, వాళ్ళు సేనాధిపతులు వాళ్ళ మొత్తం సైన్యంతో కలిసి వెళ్లే ముందు ఇక్కడ అక్కన్న మాదన్న అమ్మవారి మహంకాళ అమ్మవారి చిన్న ఆలయం ఉండేదంట. ఆ టైంలో 17వ శతాబ్దం. అక్కడికి వచ్చి పూజలు నిర్వహించి ఇక్కడ వాళ్ళు కొద్దిసేపు అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి కొద్దిసేపు ఇక్కడ సమయం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ గోల్కొండ వద్దకు వెళ్ళేవారని ప్రతీతి. అలా 17వ శతాబ్దం నుంచి మొదలుకొని ఈ అమ్మవారి దేవాలయం వెలిసినందుకు వారి పేరు మీదనే ఇది పెద్దలు, మా పెద్దలు అప్పుడు ఆర్య సమాజ్ పెద్దలు 1948లో 1948లో స్వాతంత్రం అనంతరం ఈ దేవాలయం గోడ ఆర్య సమాజ్ పెద్దలు ఇక్కడ దేవాలయం ఉందని చెప్పి తెలుసుకొని ఇక్కడ పాత గోడ ఉంటే దివాన్ దేవుడి ఉండండి ఇక్కడ అంతా దేవుడి గోడ, ఆ గోడను పగలగొడితే ఆ లోపల ఉన్న అమ్మవారి అందరికీ దర్శనం ఇచ్చింది. అంటే అక్కడ అప్పుడు పూజలు నిర్వహించిన సమయంలోని దీపంతలు కానివ్వండి, వెండి తొట్టెలు కానివ్వండి, అవన్నీ కనిపిస్తే ఆ ప్రమేయం నుంచి పునరుగా అంటే 1948 నుంచి మళ్ళా ప్రతి సంవత్సరం, ఇది 76వ సంవత్సరం మేము బోనాలు పండుగ ఉత్సవాలు నిర్వహించడం. ఆ 17వ శతాబ్దంలో అక్కన్న మాదన్నలు వచ్చి వెళ్ళారనే చరిత్ర ఉన్నందువల్ల మహంకాళి అమ్మవారికి శ్రీ అక్కన్న శ్రీ మాదన్న మహంకాళి అమ్మవారు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం అమ్మవారి ఆలయ చరిత్ర తెలుసుకున్నాం కదా. ఒక్కసారి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తుంటే కూడా పైన అన్ని కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ ఇండికేట్ చేసే ఫొటోస్ ఉంటాయి. సో అక్కడ జరిగే బోనాల ఉత్సవాల్లో మనం చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ కూడా ఆ ఫొటోస్ చూస్తే ఒక్కసారి మనకి అప్పుడు ఉండే బోనాల కల్చర్ ఏందనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అమ్మవారి ప్రొసీషన్ ముందు పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తున్నాం, అంబానీ ఊరేగింపు చూస్తున్నాం, గుర్రాలు, మేళ తాళాలు, ఇవన్నీ బ్యాండ్ బాజాలు చూస్తున్నాం కదా. సో అప్పుడు మేళాలు తాళాలతో పాటు అప్పటి నుంచి కూడా అమ్మవారికి సంబంధించిన అంబానీ ఊరేగింపు ఉండేది. అండ్ సాంస్కృతిక కార్యక్రమాలకి అప్పటోళ్ళు పెద్దపీట వేసిండ్రు అని చెప్పనీకి ఇక్కడ ఉండే ఫొటోస్ నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అప్పుడు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి ఇప్పటి జరిగే ప్రొసీషన్కి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కసారి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తుంటే అక్కడ అమ్మవారి పెద్ద విగ్రహం మనకు కనిపిస్తుంది మహంకాళి అమ్మవారికి సంబంధించి. అండ్ దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఫొటోస్ ఎన్నో చరిత్రలో మనకి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. సోనియా గాంధీకి సంబంధించి ఫోటోగ్రాఫ్ కావచ్చు, మర్రి శశిధర్ రెడ్డికి సంబంధించిన, మర్రి చెన్నారెడ్డికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కావచ్చు. అండ్ దాంతోపాటు ముఖ్యంగా భవిష్యవాణి కార్యక్రమం కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఈ ఆలయాల్లో ఉండే ఆ ట్రెడిషన్ మాత్రం ఇప్పటికీ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆ రంగానికి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఇక్కడ కూడా ఒక రంగానికి సంబంధించిన ఒక ఫోటో కావచ్చు, పోతరాజుల విన్యాసాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఒక్కసారి పోతరాజుని చూస్తుంటే మొత్తం పోతరాజు వాళ్ళంతా కూడా పసుపుతో అండ్ కుంకుమతో అలంకరణ కనిపిస్తుంది. సో ఇట్లాంటి ట్రెడిషన్ లుక్ ఇప్పుడు ఎంతమందికి చూసే అవకాశం దొరుకుతుందో నాకైతే తెలీదు. కానీ ఎవరైనా కానీ ఉత్సవాలు అయిపోయే వరకు హోల్ సిటీకి వస్తే మాత్రం ఇట్లా అక్కన్న మాదన్న అమ్మవారి గుడి ఎదురుగానే ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తే మనకి బోనాల కల్చర్ అర్థమవుతుంది. అండ్ అప్పట్లో వాళ్ళు పాటించే ఫార్మాలిటీస్, ఆ ట్రెడిషన్స్ ఏందో కూడా మనకు తెలుస్తుంటుంది. అండ్ అప్పట్లో ఉండే ఎంతో మంది ఇప్పుడు మనం చూడడానికి వాళ్ళు లేరు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా కానీ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఎక్కడో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోనాల కల్చర్ చూసుడు కావచ్చు, ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు కావచ్చు, ఇక్కడ జరిగే ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఒక్కటి మనతో మిగిలి ఉన్నాయి. సో పురాతన కాలంలో జరిగే ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, అప్పట్లో గుడి ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు గుడి ఎట్లా డెవలప్ అయిందని తెలుసుకోవాలని ఆసక్తి ఉండేవాళ్ళు కావచ్చు, అండ్ అమ్మవారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి విశేషాలు అన్నీ కూడా ఎవరైనా చూడాలి అని అనుకుంటే వాళ్ళకి బోనాల ఉత్సవాలు మాత్రమే ప్రత్యేకమైన అవకాశం. సో వాళ్ళు ఎవరైనా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇది అక్కన్న మాదన్న అమ్మవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అక్కన్న మాదన్న ఆలయం పేరు ఎట్లా వచ్చిందని ఇప్పటికీ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంటుంది. సో ఇది అక్కన్న మాదన్న అమ్మవారి ఆలయ చరిత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.